బోయాజు అంటున్నాడు, అమ్మా నువ్వు విడుదల పొందుట కొరకు పాదాల దగ్గర గడపడానికి వచ్చావు, నేను నిన్ను విడిపించగలను అన్న మాట వాస్తవమై ఉన్నది. ఆమె నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ కట్లల్లో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి అమ్మా చెప్పండి, అక్కడ రాయబడిన మాట ఏమన్నది? అక్కడ వాస్తవమే, అబద్ధం కాదు. దేవుడు ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట సత్యం. బోయాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రూతు నువ్వు చెప్పినదంతా చేస్తాను, నీ సాక్ష్యం బాగుంది, నీ జీవితం బాగుంది, అయితే నేను నిన్ను విడిపించడానికి అమ్మా ఏమనుంది? నేను నిన్ను విడిపించడనే మాట వాస్తవం. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు సత్యం మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను కూడా నిన్ను విడిపించుట వాస్తవమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలారా, నీ జీవితం కొరకు నువ్వు బాగుపడవు అని ఒక మాట నీ మీద ఉందేమో, నీ కుటుంబం పైకి రాదు అన్న మాట నీ జీవితం మీద ఒకవేళ పలకబడి ఉందేమో, పలు విధాల నోర్లు విడుచుకుపడి ఒకవేళ నిన్ను శాపనార్థాలు పెట్టారేమో, నీ జీవితం బాగుపడదని ఒకవేళ నీ మీద రకరకాల మాటలు నేరారోపణ చల్లారేమో, ఒక్క మాట, ఆ మాటలన్నిటినీ దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ మీదున్న శాపాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ మీదున్న కాడిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ మీదున్న బలహీనతను కొట్టివేయబోతున్నాడు. నీ మీదున్న ప్రతి రోగ కాడిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నేను నిన్ను విడిపిస్తానన్నది వాస్తవం. రోజు దేని విషయంలో మనం భయపడకూడదు, దేని విషయంలో బాధపడకూడదు, దేని విషయంలో దుఃఖపడకూడదు. అయితే వీటన్నిటిని విడిపించగలిగిన బోయాజు దగ్గరికి రూతు ఎలా రాగలిగిందో, మనం కూడా మన జీవితంలో, మన బ్రతుకులో ఎన్ని పరిస్థితులు ఏ ఉన్నా అన్ని పక్కన పెట్టి యేసయ్య పాదాలను పట్టుకొని ఆయన పాదాల దగ్గరికి గడపడానికి రాగలిగితే నిజంగా మన దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నావా? మీరు నీ పక్క వారికి చేయించి చెప్పు, అడుగు, నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? గట్టిగా ఆమేన్, హల్లెలూయా. నమ్మక నశించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నమ్మక కృషించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నమ్మక విడువబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నమ్మక దేవునికి దూరమైపోయిన వాళ్ళు ఉన్నారు, ఏది పొందుకోలేని వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే దేవుని కార్యాలు చూడగలుగుతాం. నమ్ముదాం మనం. నేను అంటున్నాను, మన బోయాజు చాలా మంచివాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుని బిడ్డలారా, మనం ఎంతో మందిని చూసాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచితనం చూద్దామంటే చెడుతనమే కనబడిందేమో, ఒక దగ్గరికి వెళ్ళి ప్రేమను పొందుకుందామంటే దేవుని ద్వేషమే పొందుకున్నావేమో, ఒకవేళ సహాయం పొందుకుందామని వెళ్తే తిరస్కరించబడుతున్న అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో. కానీ నీ బోయాజు అలాంటి వాడు కాదు, నీ యేసయ్య అలాంటి వాడు కాదు. శరణు కోరి వస్తే దేవుడు శరణార్థులను ఆదుకునేది వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో వచ్చిన వారిని దేవుడు ఆదరించు వాడై ఉన్నాడు. నేను అంటున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయన నిన్ను విడిపించగలగడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేని బిడ్డ, ఎక్కడి నుంచి దేవుడు విడిపిస్తాడు, ఏ ఏ విషయాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. చూడండి ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి, అందరు కూడా తీయండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. నలిగిన వారికి విడుదల కలిగించుట కొరకు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు జాలి కలిగిన వాడై ఉన్నాడండి. నలిగిపోయిన నీ జీవితాన్ని దేవుడు చూసి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నలిగిన నీ హృదయాన్ని చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నలిగిన నీ పరిస్థితులను చూసిన దేవుడు మాట్లాడుతున్నమాట. మన దేవుడు ఎవరు అంటే, ఆయన కంటికి ఏది కనబడుతుందో, ఆయన మనసుతో ఏది చూడగలుగుతాడో, ఆయన కంటితో దేన్ని చూశాడో దాని గురించి దేవుడు మాట్లాడు వాడే ఉన్నాడు. ఆమేన్. ఈ మందిరంలోనికి వచ్చేటప్పుడు నలిగిపోయిన అనుభవంతో వచ్చావేమో, దుఃఖారావంతో వచ్చావేమో. దేవా, ఈ రోజైనా నా జీవితంలో కార్యం చేయయ్యా, ఈ రోజైనా దర్శించయ్యా, నా జీవితంలో
నేను నలిగినానయ్యా, నన్ను ఆదరించయ్యా అని. ఒకవేళ నువ్వు ఆదరణ కొరకు వచ్చావేమో, నెమ్మదితో వచ్చావేమో, నెమ్మది కొరకు వచ్చావేమో, సమాధానం కొరకు వచ్చావేమో, దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, విరిగి నలిగిన నీ హృదయాన్ని దేవుడు ఆదరించాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. నలిగిన నిన్ను ఆదరించాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. నలిగిన నిన్ను విడిపించాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఈరోజు నేను అంటున్నాను, కొన్నిసార్లు కొంతమంది మాటలు మనల్ని ఏం చేస్తాయమ్మా, నలిపేస్తాయి. ఒక మంచి పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపరు అమ్మా, దాన్ని ఏం చేస్తారు, చేతిలోకి తీసుకెళ్ళి అమ్మా కదా. మనం కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం, ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, ఏదైనా రాసిన తర్వాత పొరపాటు అయింది అనుకోండి, పేపర్ని ఏం చేస్తాం, మనం ఇట్లా మడత చేసి మూలకి విసిరేస్తాం. చాలాసార్లు మనుషులు కూడా ఒక మనిషిని అలానే చేస్తారు. వాళ్ళ మాటలు ఒక మనిషిని నలగొట్టేస్తాయి. వారి గర్వపు మాటలు, గర్వపు ఆలోచన, గర్వపు విధానం చాలా మందిని నల్లగొట్టేసాయి. ఈరోజు ఒక్క మాట ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ మనిషిని మాటలు నిన్ను నలగొట్టాయో, ఇదిగో దేవుని మాటతో నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మనుషుని మాట నీ హృదయానికి గాయం చేస్తే, దేవుని మాట నీ హృదయాన్ని కట్టాలని కోరుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో, ఒకవేళ నీ భర్తే, నీ భార్యే, నీ పిల్లలే, నీ అన్నదమ్ములు, అక్క చెల్లు, నీ కుటుంబంలో ఒకవేళ నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు నిన్ను నలగొట్టారు, ఎవరు నీవు నలిగిపోవుటకు కారణమయ్యారు, దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ అనుభవంలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విడిపిస్తాను అనంటే ఇప్పుడు వాళ్ళ కబ్జాలో ఉన్నట్టే కదా, అవునా? అయితే ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నావో, ఏ చేతిలో నలిగిపోయి ఉన్నావో, వారి చేతిలో నుంచి విడిపించి నిన్ను ఆదరించి కట్టాలని కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో కొంతమంది నేను మీకు చూపిస్తాను, చూడండి దేని బిడ్డలారా. ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంటే అమ్మా మెఫీబోషెత్. చెప్పండి ఎవరు అమ్మా? ఈయన దాది చేతిలో పెరుగుతున్న పరిస్థితుల్లో, రాజులు ఇతన్ని పట్టుకొని చంపడానికి వస్తున్న పరిస్థితుల్లో, ఆ దాది ఇట్లా చేతుల మీద పట్టుకొని పరిగెడుతూ ఉంటే కాలు జారి ఒక్కసారి ఇద్దరు పడిపోయారు. అమ్మా, ఇద్దరు పడిపోయినప్పుడు ఆ మెఫీబోషెత్ యొక్క కాలు రెండు విరిగిపోయాయి. ఎంత వైద్యం చేయించినా బాగు కాలేవు, అలానే పెరిగాడు. దీని బిడ్డ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన పరిస్థితి ఎక్కడికి వెళ్ళి బతకడం ఆరంభించాడంటే, లోదే బార్లోనికి వెళ్ళి బతకడం ఆరంభించాడు. ఎక్కడికి వెళ్ళాడట అమ్మ చెప్పండి? లోదే బార్ అంటే నిర్జీవమైన పరిస్థితి, చీకటి కలిగిన పరిస్థితి, బలహీనమైన పరిస్థితి. ఆ చోటికి వెళ్ళిపోయి ఆయన ఆలోచన చేస్తున్నాడు, అయ్యో నా తండ్రి ఉంటే నా జీవితం ఇలా ఉండేదా, నా కుటుంబీకులు ఉంటే నా జీవితం ఇలా ఉండేదా, నన్ను ఎవరైతే చూసుకుంటారనుకున్నారో వారే నా జీవితంలో లేరు. రాజరికం పోయింది, సింహాసనం పోయింది, అధికారం పోయింది, ఆరోగ్యం పోయింది, ఆస్తిపాస్తులు అన్ని కోల్పోయి నిరాశ నిస్పృహలో నలిగిపోతున్నాడు. అమ్మా, కాళ్ళు లేకపోతే ఒకరి మీద ఆధారపడమే కదా. భయంకరమైన మాటలు, సూటిపోటి మాటలతో ఉంటున్న పరిస్థితిలో నలిగిపోతున్నాడు. దేవా, ఈ ప్రాణం ఎందుకు మిగిల్చావు? ఆ రోజే నా ప్రాణం పోతే బాగుండు కదా, ఎందుకు బ్రతికించావు? కానీ ఒక మాట, అలా నలిగిపోతూ విరిగిపోతుంటుంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే దేవునితో మాట్లాడుతున్నావేమో, ఆ రోజే నన్ను తీసుకుంటే బాగుండేది కదా ప్రభా, ఆ రోజే నన్ను పిలుచుకుంటే బాగుండేది కదా ప్రభా అని. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బ్రతికించాడు అంటే ఒక సంకల్పం కొరకు దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆమెను చెప్దామా గట్టిగా? నేను కూడా మరణం దగ్గరికి వెళ్ళాను. డాక్టర్లు కూడా నా సంతకం పెట్టేశారు, ఈ వ్యక్తి ఇంతకాలం బతుకుతాడని. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. ఒక పర్పస్ కోసం దేవుడు నన్ను బ్రతికించాడు. ఆమేన్. నేను కూడా అనుకునేవాడిని, నాకున్న కష్టాల్లో ఈరోజు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు బతికించాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట, దేవుని ప్రశ్నిస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? ఎందుకు బ్రతికించావయ్యా, ఎందుకు కాపాడావయ్యా, చచ్చిపోతే బాగుండేదేమో. లేదు 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 లేదు, నీతో దేవునికి పనుంది, దేవునికి నీతో పనుందే. నీ ద్వారా దేవుడైన కార్యం జరిగించుట కొరకు దేవుడు నిన్ను బ్రతికించుకున్న వాడే ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా. అలా నలిగిపోతూ విరిగిపోతున్న ఆయన దగ్గరికి ఒక స్వరం వినబడుతుంది. ఏంటి అనంటే, ఇదిగో నీ తండ్రి ప్రాణ స్నేహితుడైన దావీదు నిన్ను పిలుస్తున్నాడు అననే. ఆమేన్. ఒక చిన్న ఆశ చిగురు పుట్టింది ఆ స్వరం వినగానే. దేవుని బిడ్డలారా, రథం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, పరివారం వచ్చేసింది. ఇప్పుడు రాజకుమారుని వలె దావీదు దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు. ఇంకొక మాట చెప్పన్నా, రాజుల భోజనం తినగలుగుతున్నాడు. రాజులు కూర్చుండే స్థలంలోనికి వెళ్ళాడు. నేను అంటున్నాను ఒక్కటే మాట, నలిగిన ఆయన జీవితాన్ని దేవుడు విడిపించి గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, అదే మెఫీబోషెత్ దేవుడే నీ దేవుడై ఉన్నాడు. ఆ నలిగిన హృదయాన్ని బలపరిచిన దేవుడు, విడిపించి కార్యాలు చేసిన దేవుడు, ఆ లోతెపర నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు నిన్నెందుకు తీసుకురాడు? నిన్నెందుకు విడిపించడు? దేవుడు నీ పక్షంగా ఎందుకు కార్యం చేయడు? ఒక్క మాట నువ్వు నమ్మగలిగితే, నిలబడగలిగితే ఆయన కార్యం చేయువాడే ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఒకటి విడిపించబడాలంటే ఆయన పాదాల దగ్గరికి రా. పాదాల దగ్గర గడుపు. పాదాల దగ్గరికి రాగలిగి ఆ పాదాల దగ్గర నివాసం చేయగలిగితే, ఆ పాదాలు దేవుని బిడ్డలారా పట్టుకోగలిగితే దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఇంకొక మాట, బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంటే యబ్బేజు. ఎవరండి? చెప్పండి గట్టిగా. ఈ యబ్బేజు జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ యబ్బేజు కూడా పుట్టుకతో అవిటివాడట. ఇప్పుడు పుట్టుకతో అవిటివాడిని ఎలా చూస్తారండి? ఇప్పుడు ఒక ఆయన కుంటైన ఉన్నాడు అనుకోండి, ఆయన అడ్రస్ చెప్తే ఆయన పేరు ఏదో పేరుంది, సపోజ్ ఏ అనుకుందాం ఆయన పేరు. అక్కడ ఏ ఆయన ఉంటాడు కదా మీ దగ్గర అని అంటే, గాకుంటోడా అని అంటారు. అవునా కదా? మరి ఆయనకు ఏ అని పేరుంది కదా, జనాలు ఏమంటారు? చూడండి, మనుషులు కృంగజేసే మాటలు మాట్లాడారు. అవిటివాడా, మనిషికున్న లోపాన్ని బట్టే మనుషులు మాట్లాడతారు. ఒక మాట, నీలో ఏ లోపం ఉందో ఒకవేళ దాన్ని బట్టి నేను విమర్శిస్తున్నారేమో. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నా దేవుడు బుద్ధి లోపం కాదు, శరీర లోపాల గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమందికి వంకర బుద్ధి ఉంటుంది, దాని గురించి కాదు. అబ్బో ఈ లోపం మంచిదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, చాలా జాగ్రత్త. అలాంటి పరిస్థితుల్లో అందరూ గేలి చేస్తూ విమర్శలు చేస్తున్న ఆ పరిస్థితుల్లో ఒక్క మాట ఆయనకు యబ్బేజుకి అర్థమైంది. ఏంటో తెలుసా? ఈ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించడానికి, ఆ దేవుని ద్వారా తప్ప ఇక ఎవ్వరు నన్ను కాపాడలేరు, ఎవ్వరు నన్ను విడిపించలేరు అని ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో కాళ్ళ దగ్గర మోకరించగలిగాడు. ఆమేన్. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అనుకుంటే చదవండి త్వరగా. ఒక మాట, యబ్బేజు ప్రార్థన చేశాడా? చేశాడా చేయలేదా? యబ్బేజు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. యబ్బేజు దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాడు. యబ్బేజు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాడు. దేవుని కాళ్ళు పట్టుకుంటున్నాడు. దేవా, ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేరయ్యా. నా తల్లి నా పుట్టుకను చూసి పేరు పెట్టిందయ్యా. యబ్బేజు అంటేనే వేదన, దుఃఖమే. నా పరిస్థితిని చూసి నా తల్లి పేరు పెట్టింది, కానీ నా పరమ తల్లి అయితే నువ్వు అలా కాదయ్యా, నన్ను నువ్వు గొప్పగా చూస్తావు కదా అని. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనం కూడా ఇలాంటి బలహీనమైన పరిస్థితుల్లో మనం వెళ్తాం. ఈ ప్రపంచము నీ తల్లి మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడు. నీ తండ్రి నీతో మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడు. ఆయన ఆలోచనలు వేరే, ఆయన ఉద్దేశాలు వేరే, ఆయన తలంపులు వేరే ఉన్నాయి. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితం గురించి నీ తల్లిదండ్రులే, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవ్వరు ఏ రకంగా మాట్లాడినా పర్వాలేదు, నువ్వు ఆయన యేసయ్య పాదాల దగ్గరికి రాగలిగితే, ఏ పాదాల దగ్గరికి నువ్వు వెళ్తున్నావో చేరుతున్నావో ఆ దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు, ఆయన జీవితం మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయింది. సహోదరులు అందరిలో కడపటి వాడిగా ఎంచబడ్డ ఆయన ఇప్పుడు మొదటి వాడిగా ఎంచబడగలుగుతున్నాడు. ఆమేన్. నేను చెప్పాల్సిన ఒకటే మాట, నువ్వు నలిగి కురింగిపోయి కృషించిపోయి ఉన్నావా? ఆయన విడిపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా.
దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటే ఒక మాట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు నలిగిన నీ పరిస్థితి నుంచి నీకు విడుదల ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్న వాడే ఉన్నాడు. ఆమేన్.